Hi guys, welcome to Cricket Chat with Venkatesh. ఈ సూపర్ సండే రోజున సెకండ్ మ్యాచ్ నైట్ మ్యాచ్ నెంబర్ 11 ఈజ్ బిట్వీన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ చెన్నై సూపర్ కింగ్స్. ఆర్చ్ రైవల్స్ అని ఎందుకన్నానంటే ఈ రెండు టీమ్స్ మధ్య ఆ టెన్షన్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, ఎమోషన్స్ రైజ్ అవుతూనే ఉంటాయి. ఆ రైవలరీ అలాంటిది. ధోని, విరాట్ కోహ్లీ మంచి దోస్తులు కావచ్చు, కానీ టీమ్స్ మధ్య మాత్రం ఆ రైవలరీ అనేది మనం ఎన్నో సీజన్లుగా చూస్తూనే ఉన్నాం, కంటిన్యూ అవుతుంది. మరి చెన్నై పరిస్థితి ఏంటి? ఘాయల్ హూ ఇసిలియే ఘాతక్ హూ, ఇది కదా దురంధర్ ఫేమస్ డైలాగ్. గాయపడి ఉన్నాను కాబట్టి మరింత ప్రమాదకరం నేను ఇప్పుడు అని చెప్పి. అలాగే చెన్నై ఏమన్నా రెండు మ్యాచ్లు ఓడిపోయారు. 2 మ్యాచ్లు ఓడిపోయిన దాంట్లో బౌన్స్ బ్యాక్ అవుతారా? చిన్నస్వామిలో వాళ్ళకి ఆ లక్ కలిసి వస్తుంది. చిన్నస్వామిలో హోమ్ టీంకి అంత గొప్ప రికార్డు ఉండదు. మరి దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారా? అడ్వాంటేజ్ తీసుకోగల కెపబిలిటీ ఉందా చెన్నైకి? బౌలింగ్లో ఆ పస ఉందా? బ్యాటింగ్లో ఆ ఫైర్ పవర్ ఉందా? అది మనం చూద్దాం. ఆర్సీబీ ఈజ్ ఇన్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ స్టేట్. మీరు ఫస్ట్ మ్యాచ్ గెలిచేశారు, తర్వాత వాళ్ళకి గ్యాప్ వచ్చింది, వారం రోజులు గ్యాప్ వచ్చింది. ఆ వారం రోజుల గ్యాప్లో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ కూడా ఆడుకున్నారు, రస్టీన్స్ లేకుండా ఆడుకున్నారు, అంత గ్యాప్ వచ్చింది. ఫ్రెష్గా ఉన్నారు వాళ్ళు. ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఎస్ఆర్హెచ్ మీద గెలిచిన తీరు, బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ టోటల్గా డామినేట్ చేశారు. సో ఒక ఛాంపియన్ స్టఫ్ వాళ్ళ టీం నుంచి మనం చూసాం. చాలా చాలా కాన్ఫిడెంట్గా కనిపించారు. మరి చెన్నై ఏమో ఆడిన 2 మ్యాచ్లు ఓడిపోయారు. ఎక్కడి నుంచి వాళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుంది? హూ విల్ ఇన్స్పైర్ దెమ్ టు బ్రేక్ దట్? ఆ పరాజయాల రొంపి నుంచి బయటపడేగల కేపబిలిటీ ఎవరికి ఉందనేది అర్థం కావట్లేదు. సో దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ ఇన్స్పిరేషన్. మరి చూడాలి ఈ మ్యాచ్ ఏమవుతుందో. ఆర్సీబీ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మార్పులు ఉంటాయా? మార్పులు అంటే అభినందన్ సింగ్ని ఆడిస్తారా, లేకపోతే అతని ప్లేస్లో ఏమైనా మంగేష్ యాదవ్ని తీసుకొస్తారు? అభినందన్ సింగ్ పేస్ ఉంది కానీ అంత ఇంప్రెస్ చేయలేదు ఫస్ట్ మ్యాచ్లో. మరి అతను పేస్ ఉంది కాబట్టి అతన్ని ఆడిస్తారా, లేకపోతే మంగేష్ యాదవ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ని తీసుకొస్తారు అనేది చూడాలి. ఆ వెరైటీ ఉంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. వాళ్ళు గెలిచారు ఫస్ట్ మ్యాచ్, నో డౌట్. జాకబ్ డఫీ స్టార్టింగ్లోనే టపాటపా 3 వికెట్లు ఇచ్చాడు. కానీ మిగతా బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ స్టడీ, కానీ రిమైనింగ్ బౌలర్స్ స్పిన్నర్స్ కానీ పేసర్స్ కానీ ఏమాత్రం ఇంప్రెస్ చేయలేదు. సేమ్ ఇదే మైదానం. బట్ అందుకని మంగేష్ యాదవ్ నేను ఆడిస్తే బౌలింగ్కి ఏమైనా కొంచెం పదును వచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది వాళ్ళు చూడాలి. మరి అభినందన్ సింగ్ మరొక అవకాశం ఇస్తారు. కొత్త కురాన్ని ట్రై చేసినప్పుడు అతను కొంచెం లాంగ్ రన్ ఇవ్వాలి కదా. మరి అదొక మార్పు. ఎందుకంటే జోష్ హాజల్వుడ్ ఈజ్ విత్ ద టీమ్. అతను ప్రాక్టీస్ సెషన్స్లో ఏదో వార్మప్స్ చేస్తున్నాడు తప్ప అతను ఇంకా పూర్తిగా ఫిట్ అవ్వలేదు. సో ఈ మ్యాచ్లో అతను ఆడే అవకాశం ఏమాత్రం లేదు అనేది స్పష్టం. సో మార్పులు ఏముండవు, మిగతా సేమ్ టీంతో వెళ్తారు వాళ్ళు మోస్ట్లీ. అభినందన్ సింగ్ విషయంలోనే ఏమైనా చేంజ్ ఉంటే అవకాశం. చెన్నైలో చాలా మార్పులు ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది, ఉండాలి కూడా. ఎందుకంటే ప్రశాంత్ వీర్ని వాళ్ళు ఆడిస్తున్నారు, బ్యాటింగ్ ఎక్కడో లేట్గా దించారు, బౌలింగ్ అస్సలు ఇవ్వట్లేదు. మరి అతను జడేజా స్కిల్ సెట్ ఉన్న ప్లేయర్గా మీరు తీసుకుంటే అతనికి బౌలింగ్ ఇవ్వాలి కదా. ఇవ్వనప్పుడు బౌలర్గా అతనికి మీ మీద కాన్ఫిడెన్స్ లేనప్పుడు అతను ఆడించడం అనవసరం. అఖిల్ హుస్సేన్ పేరు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే చెన్నైలో బౌలింగ్లో కాస్త బలం తీసుకున్నారు. స్పిన్నర్స్ రాహుల్ చహర్ వాజ్ వెరీ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. రాహుల్ చహర్ ప్లేస్లో అతను ఆడిస్తే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళకి రైట్ హ్యాండర్స్ ఎక్కువ ఉన్నారు ఆర్సీబీలో మోస్ట్లీ రైట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తీసుకొస్తే పవర్ ప్లేలో బాగా వేయగలరు. వాళ్ళు ఓపెనర్స్ ఇద్దరు రైట్ హ్యాండర్స్. సో ఆ పరిస్థితిలో అఖిల్ హుస్సేన్ ఆడించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అతను బ్యాటింగ్ కూడా బాగానే చేస్తాడు అఖిల్ హుస్సేన్. పవర్ ప్లే ఎక్స్పర్ట్ కాబట్టి పవర్ ప్లేలో వాళ్ళకి ప్రాబ్లం ఉంది. సో అతను ఆడించుకునే అవకాశం మనకి. మ్యాట్ హెన్రీ వాజ్ డిసప్పాయింటింగ్. జేమీ ఓవర్టన్ ఫస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ బాగా చేశారు, కానీ అతను పక్కన పెట్టారు. మరి ఓవర్టన్ని మ్యాట్ హెన్రీ ప్లేస్లో ఆడిస్తారనేది కూడా చూడాలి. సో మార్పులు చేసుకోవాలి డెఫినెట్గా. నూర్ అహ్మద్ ప్లేస్లో అఖిల్ హుస్సేన్ ఆడించిన ఆశ్చర్యం. ఎందుకంటే మీకు చిన్నస్వామిలో స్పిన్నర్స్కి ఏం పెద్ద హెల్ప్ ఉండదు, అక్కడ 2 స్పిన్నర్స్ అవసరం ఉండదు. సో అఖిల్ హుస్సేన్ ఆర్ నూర్ అహ్మద్ ఒకరైతే సరిపోతారు. అక్కడ మీకు ఎక్కువ మంది స్పిన్నర్స్ అవసరం ఉండే పరిస్థితి ఉండదు. పేసర్స్కి ఏమైనా హెల్ప్ ఉంటే పేసర్స్కి ఆ హార్డ్ లెంత్ వేసే వాళ్ళకి అవకాశం ఉంటుంది. జాకబ్ డఫీ ఇస్ ద రైట్ మ్యాన్ ఫర్ ఆర్సీబీ. ఎందుకంటే అతను కూడా హైట్ ఉన్నాడు, సిమిలర్ బౌలర్ కంపేర్ టు హ్యాజల్వుడ్. చెన్నైకి అలాంటి బౌలర్ ఉన్నాడా? చెన్నైకి అలాంటి బౌలర్ కనబడలేదు. సో అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్ మీద వాళ్ళు డిపెండ్ కావాలి. బౌలింగ్లో ఎలాంటి పదును లేని పరిస్థితి, ఎలాంటి స్ట్రింగ్ లేని పరిస్థితి మనం చూస్తున్నాం చెన్నైకి. బ్యాటింగ్లో కూడా సంజు శాంసన్ విషయంలో సంజు శాంసన్ తొందరపడుతున్నాడు,
కండిషన్స్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదని అంటున్నారు. ఎందుకంటే అతను ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా అతను బ్యాటింగ్ వచ్చినప్పుడు బాల్ వాజ్ స్వింగింగ్, బౌలర్స్కి హెల్ప్ ఉంది. అలాంటప్పుడు కొంచెం టైం తీసుకుని ఉంటే బాగుంటుంది. కానీ ఆ టైం తీసుకోకుండా షార్ట్స్ కోసం వెళ్ళడం. సో ఈసారి అతను డిఫరెంట్గా ఆడే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఇక్కడైతే బ్యాటింగ్ కూడా బాగా ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయి కదా, దాన్ని ఉపయోగించుకుని ఫామ్లో రావడానికి ట్రై చేస్తారు. రుతురాజ్ గైక్వాడ్ కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా మరీ స్లోగా ఆడాడేమో అనిపించింది. అంటే ఒక్కొక్క వికెట్స్ పడుతున్నాయి, ఫస్ట్ మ్యాచ్లో కూడా ఫెయిలియర్ అందరూ. సో మరి అంత ఓవర్ కాషియస్ అప్రోచ్ అవసరం లేదు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు 206 చేశారు, బాగానే ఉంది, 200 క్రాస్ కాగలిగారు. కానీ ఆ పిచ్ మీద 230 చేయాలంటే యూ హ్యావ్ టు షో సమ్ అర్జెన్సీ. సో రుతురాజ్ కెన్ ప్లే ఇన్ డిఫరెంట్ గేర్స్. సో రుతురాజ్ మరింత అర్జెన్సీ చూపించాలి. కేవలం సింగిల్ తీసి మాత్రేకి స్ట్రైక్ ఇవ్వడం ఒకటే కాదు, మాత్రే మీదే వాళ్ళు డిపెండ్ అవుతుంది. డెవాల్డ్ బ్రేవిస్ ఇంకా ఫిట్ అయినట్టు లేదు, అతను వస్తాడన్న ఇన్ఫర్మేషన్ ఏం లేదు. డెవాల్డ్ బ్రేవిస్ రాకపోవచ్చు. డెవాల్డ్ బ్రేవిస్ ఫిట్ అయితే చాలా వరకు వాళ్ళకి చాలా వరీస్ తీరే అవకాశం మనకు కనిపిస్తుంది. బట్ లాస్ట్ మ్యాచ్లో మాత్రే, శివం దూబే ఆడిన తీరు, సర్ఫరాజ్ ఖాన్ అంది వచ్చింది. సర్ఫరాజ్ ఖాన్ ఇంకా ముందు పంపచ్చు. సర్ఫరాజ్ ఖాన్ అంత లేట్ పంపాల్సిన అవసరం లేదు. సర్ఫరాజ్ ఖాన్ ముందు పంపచ్చు. శివం దూబేని ఫినిషర్గా వాడుకోవచ్చు. సో వాళ్ళకి ఐ థింక్ డిఫరెంట్ స్ట్రాటజీ, కొంత మార్పులు చేసుకోవాల్సిన అవసరం చెన్నైలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. బట్ ఆర్సీబీకి అలాంటి వరీస్ ఏం లేవు. విరాట్ కోహ్లీ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. విరాట్ కోహ్లీకి అక్కడ అద్భుతమైన రికార్డు కూడా ఉంది. చిన్నస్వామిలో అతనికి క్రౌడ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో విరాట్ కోహ్లీ ఇప్పుడున్న ఫామ్లో అతను ఒక 500-600 రన్స్ బ్యాంక్గా మనం చెప్పుకోవచ్చు. మంచి స్ట్రైక్ రేట్ కూడా బాగా ఇంప్రూవ్ చేశాడు. కాబట్టి విరాట్ కోహ్లీ ఫామ్ అండ్ డెవలప్ పడికల్ ఫామ్ ఈ టీంకి పెద్ద ప్లస్ అయ్యే అవకాశం. కానీ మిగతా వాళ్ళు కూడా దే షుడ్ కమ్ అప్. జితేష్ శర్మ లాంటి వాళ్ళు, ఫిల్ సాల్ట్ వాళ్ళు లాంటి వాళ్ళు దే షుడ్ కమ్ టు ఫామ్. మరి స్పిన్నర్స్ అదే రకంగా కృణాల్ కానీ సురేష్ శర్మ కానీ బౌలింగ్ చేస్తారని చూడాలి. వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి, లేవని కాదు, ముఖ్యంగా బౌలింగ్లో సమస్యలు ఉన్నాయి. బట్ బ్యాటింగ్ సూపర్ బ్యాటింగ్ చేస్తున్నారు. వాళ్ళు పట్టిదారు కూడా లాస్ట్ మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేశాడు. సో ఐ థింక్ ఆర్సీబీ షుడ్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉంటుంది, అక్కడ బ్యాటింగ్ ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఓవరాల్గా అక్కడ మీకు యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 176 ఎంత ఉంది. కానీ మీకు 2005 నుంచి 209 ఉంది అక్కడ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్. సో హై స్కోరింగ్ గ్రౌండ్ అది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. గ్రౌండ్ సైజ్ చిన్నది, సో పెద్ద స్కోర్లు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంటారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చేజింగ్ ఈజీగా చేయొచ్చు, ఎంత పెద్ద స్కోర్ నేను చేంజ్ చేసే అవకాశం ఉంటుంది ఆ గ్రౌండ్లో. అండ్ ఐ థింక్ డెఫినెట్లీ ఆర్సీబీ విల్ స్టార్ట్ యాజ్ ద ఫేవరెట్. చిన్న వర్షం ప్రమాదం ఉన్నట్టుగా ఉంది, చిన్న డౌట్ ఉంది. ఈవెన్ హైదరాబాద్ మ్యాచ్ కూడా ఉంది ఆ డౌట్. కానీ అంత ఈ అన్సీజనల్ రైన్ వస్తుందని నేను అనుకోను. బెంగళూరులో సమ్మర్లో కూడా వర్షాలు పడుతుంటాయి. బట్ వర్షం రాకుండా ఉంటే ఇంటెన్స్ మ్యాచ్ ఫుల్ మ్యాచ్ చూసే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్లీ భువనేశ్వర్ కుమార్ చాలా ఇంపార్టెంట్ బౌలర్ అవుతాడు. భువనేశ్వర్ కుమార్ ఇస్ ద మెయిన్ మ్యాన్ ఫర్ దెమ్. అతను సంజు శాంసన్కి అగేన్స్ట్ మంచి రికార్డు, 3-4 సార్లు అవుట్ చేసిన మ్యాచ్అప్స్ ఉన్నాయి అతనికి. సో భువనేశ్వర్ కుమార్ వర్సెస్ సంజు శాంసన్. సో సంజు శాంసన్ భువీ బౌలింగ్లో కాస్త జాగ్రత్తగా ఆడుకోవాలి. సో అతను కనుక ఫామ్లోకి వస్తే వాళ్ళ బ్యాటింగ్ వరీస్ చాలా తీరుతాయి. ఎందుకంటే సంజు కనుక ఒక మంచి నాక్ ఆడితే ఎంత ఇంపాక్ట్ ఉంటుందో మనకు తెలుసు, మనం వరల్డ్ కప్లో చూసాం. సంజు ఫామ్లోకి వస్తే వాళ్ళకి బ్యాటింగ్ వరీస్ అన్నీ తీరిపోతాయి. అప్పుడు దే కెన్ థింక్ అబౌట్ బౌలింగ్. సో అది వాళ్ళకున్న ఫార్ములా. మరి చిన్న ఫామ్లో వాళ్ళ లక్ మారుతుందని చూడాలి. బట్ ఆర్సీబీ ఈజ్ లుకింగ్ డెఫినెట్లీ ది ఫేవరెట్ టు విన్ దిస్ మ్యాచ్. బట్ అదే నేను చెప్పినట్టుగా గాయల్ హూమ్ ఇసిలియే గా తక్ హూమ్ అని చెప్పి మన చెన్నై బౌన్స్ బ్యాక్ అవుతుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.